హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. దాంట్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కే యాప్లో అందుబాటులో ఉంది. సో దీనికి సంబంధించి అక్కడ శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్లాసెస్ ఉన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ప్రతి మంత్ 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్ర అనేటువంటిది 1500 బిట్స్ తోటి 99 రూపీస్ తోటి అందుబాటులో ఉంది. మీకు అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా ఇక్కడ 3000 బిట్స్ 150 రూపీస్ తోటి మరొక టెస్ట్ సిరీస్ కూడా చూడవచ్చు. అండ్ జనరల్ సైన్స్ సంబంధించి 1500 బిట్స్ ప్లస్ 500 ప్రీవియస్ బిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వార్డ్ ఆఫీసర్లు సీనియర్ అసిస్టెంట్లుగా వీఆర్ఓలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. పురపాలకల్లో 726 మంది నియామకం అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఈవినింగ్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. మనకు ఒక సర్క్యులర్ అయితే జారీ చేశారు. సో దీంట్లో మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వార్డ్ ఆఫీసర్లుగా అదేవిధంగా సీనియర్ అండ్ జూనియర్ అసిస్టెంట్గా వీఆర్ఓలను సర్దుబాటు చేస్తున్నట్టు దీనిలో అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఆ వీడియో నేను ఈవినింగ్ చేస్తాను. ఎవరైనా చూడకుంటే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో మనకి ఇక్కడ పేపర్లో ఏమి ఇచ్చారనేది కనుక చూసినట్లయితే సో గ్రామాల్లో కొన్ని నెలల క్రితం వరకు రెవెన్యూ శాఖకు చెందిన పనులు చూసుకున్నటువంటి కొందరు గ్రామ రెవెన్యూ అధికారులు వీఆర్ఓలు ఇక నుంచి పురపాలక సంఘాల్లో కొనసాగనున్నారు. పురపాలకల్లో వార్డు ఆఫీసర్లు కావచ్చు, సీనియర్ అండ్ జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తించనున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ మేరకు 726 మంది వీఆర్ఓలను పురపాలక సంఘాలకు నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్ఓ పోస్టును రద్దు చేయడంతో ప్రభుత్వం వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తున్న విషయం తెలిసిందే. సో ఇందులో భాగంగా మనకు 380 మంది వీఆర్ఓలను వార్డు ఆఫీసర్లుగా 192 మందిని జూనియర్ అసిస్టెంట్లుగాను 154 మందిని సీనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఎస్ సత్యనారాయణ ఉత్తర్వులు విడుదల చేశారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2670 కొత్త పోస్టుల వర్గీకరణ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ఇదే. మనకు టోటల్గా 2670 కొత్త పోస్టులు క్రియేట్ చేసినట్టు మనకు గతంలో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. అయితే దీనిలో ఇప్పుడు మనకు కొంతమందిని వీఆర్ఓలుగా కన్వర్ట్ చేస్తూ డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఎంతమందిని వీఆర్ఓలుగా సీనియర్ అసిస్టెంట్లుగా జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేశారనేది మనకి పీడిఎఫ్లో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరైతే చూడవచ్చు. సో దీనికి సంబంధించి నేను ఈవినింగ్ ఒక వీడియో చేశాను. ఎవరైనా కనుక ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కొత్త ఉద్యోగులకు కొత్త పే స్కేల్స్ అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యే వారికి సర్కార్ బంపర్ ఆఫర్, పీఆర్సీతో భారీగా వేతనాలు, నోటిఫికేషన్లోనే ప్రభుత్వం వెల్లడి, మరో పీఆర్సీ వరకు ఇవే అమలు, దేశంలో ఎక్కువ జీతం మనదే అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇటీవల విడుదలైన నోటిఫికేషన్లో పే స్కేల్ల వివరాలు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ కనుక ఇక్కడ చూసినట్లయితే కొత్త నోటిఫికేషన్లతో ఉద్యోగాలు పొందాలనుకున్న వారికి బంపర్ ఆఫర్ తగిలింది. కొత్తగా ఉద్యోగాలకు ఎంపిక అయ్యే వారికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పే స్కేల్స్ను అమల్లోకి తీసుకురానుంది. సో ఉద్యోగంలో చేరిన కొత్తలోనే వీరంతా మంచి వేతనాలు పొందనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఇటీవల వెలువరించినటువంటి అన్ని నోటిఫికేషన్లను ప్రకటించింది. పాత పే స్కేల్ స్థానంలో కొత్త వాటిని నోటిఫై చేశారు. తొలుత 17,000 పోస్టులతో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అదేవిధంగా 503 పోస్టులతో గ్రూప్ 1 తర్వాత అండ్ మున్సిపల్ రవాణా శాఖ కావచ్చు, ఇరిగేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో పోస్టుల భర్తీ వేగమైంది. అన్ని నోటిఫికేషన్లోనూ ప్రభుత్వం కొత్త పే స్కేల్స్ నోటిఫై చేసింది. మరో పీఆర్సీ ప్రకటించే వరకు ఇవే జీతాలు అమల్లో ఉండనున్నట్లు ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇటీవల విడుదలైనటువంటి నోటిఫికేషన్ల పే స్కేల్ల వివరాలు, కొత్త పే స్కేల్స్, పాత పే స్కేల్స్ అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించిన వివరాలు మీరు ఇక్కడ చూడవచ్చు. పోలీస్ శాఖకు సంబంధించి కూడా మీరు ఇక్కడ ఆ శాలరీస్ సంబంధించిన వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐకి సంబంధించి 42,000 బేసిక్ శాలరీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. కానిస్టేబుల్కి సంబంధించినట్లయితే 24,280 పే స్కేల్స్ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా వివిధ రకాల గ్రూప్ 1 పోస్టులకు సంబంధించినటువంటి పే స్కేల్ వివరాలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. డిప్యూటీ కలెక్టర్ డిఎస్సి గ్రేడ్ 2కి సంబంధించి 58,850 కావచ్చు. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సంబంధించి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్టుకు సంబంధించినటువంటి జీతాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకి ఈరోజు నమస్తే తెలంగాణలో ఒక పేపర్ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా దాన్ని షేర్ చేస్తాను. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే క్రమబద్ధీకరణ ఎప్పుడు అంటే ఇక్కడ చూడవచ్చు. కాంట్రాక్టుపై నీలినీడలని చెప్పేసి దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇంకా మొదలు కాని ప్రక్రియ, తేలని ఉద్యోగుల లెక్కలు,
గైడ్ లైన్స్పై స్పష్టత కరువు, పలు శాఖల్లో 3,50,000 మంది, 2016 జీవో ప్రకారం 92,000 11,000 ప్రకటించిన సీఎం కేసీఆర్. సో ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం పెండింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించి 6 నెలలు గడిచినా అడుగు ముందుకు పడలేదు. రాష్ట్రంలో ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు అనే లెక్కలు తేలలేదు. సర్వీసు క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలను సర్కార్ ఇంకా రూపొందించలేదు. దీంతో సర్వీస్ రెగ్యులరైజేషన్ పై నీళ్ళు అమలుకున్నాయని చెప్పేసి ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు 11,000 మందిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి సీఎం ప్రకటించారు కదా, వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ఇంకా స్టార్ట్ కాలేదంటూ ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కొలువుల పోటీకి శ్రామికులు సై అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల సాధనపై దృష్టి, 2 లక్షల మంది సన్నద్ధత, పగలు కార్ఖానాల్లో పని, రాత్రి పుస్తకాలతో కుస్తీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో అనేక మంది ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వ కొలువు సాధించాలనే తపనతో కష్టపడుతున్నారు. ఓ పక్క పని చేస్తూనే మరో పక్క రాత్రిళ్ళు ఖాళీ సమయాల్లో సన్నద్ధమవుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల్లో 26 లక్షల మంది కార్మికులు ఉండగా అందులో దాదాపుగా 2 లక్షల మంది సర్కారు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో వారిలో మహిళా కార్మికులు 60,000 వరకు ఉంటారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే వీరందరూ పని నైపుణ్యం విద్యార్హతలను అనుసరించి ₹12,000 నుంచి ₹1,00,000 వరకు అయితే వేతనం పొందుతున్నారు. అయినప్పటికీ సో ప్రభుత్వ ఉద్యోగంలో మంచి వేతనాలు, ఉద్యోగ భద్రత, హోదా, గౌరవం, ఇతర సౌకర్యాల పరంగా చాలా బాగుంటాయనే ఉద్దేశంతో వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే అటు పని ఇటు అభ్యాసం అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ సర్కారు కొలువు సాధిస్తా అని చెప్పేసి ఇక్కడ అనిల్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐ నవ్వుతా అని చెప్పేసి మరొక వ్యక్తి యొక్క ఇంటర్వ్యూ కూడా మనం చూడవచ్చు. గ్రూప్ 2 సాధిస్తా అని చెప్పేసి కూడా రాథోడ్ సరిత అనేటువంటి స్టూడెంట్ యొక్క ఇంటర్వ్యూ కూడా మనం ఇక్కడైతే చూడవచ్చు. సో ఇది మనకి ఈరోజు ఈనా న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఒక అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 10 లక్షల పోస్టుల భర్తీ ఏది మోదీ అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఉద్యోగాల భర్తీపై కేంద్ర ప్రభుత్వం డొల్ల హామీలు, 3 నెలలు గడిచినా పూర్తి కాని ఖాళీల గుర్తింపు, 91,000 ఉద్యోగాల భర్తీపై మార్చిలో కేసీఆర్ ప్రకటన, 2 వారాల్లోనే 30,000 పోస్టుల భర్తీకి అనుమతులు. ఇప్పటి వరకు 21,000 పైగా పోస్టులకు నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సెంట్రల్కు స్టేట్కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో మోడీ 10 లక్షల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఖాళీల సంఖ్యను గుర్తించలేదని చెప్పేసి ఇచ్చారు. సో అదే తెలంగాణ ప్రభుత్వం 91,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి 3 నెలల్లో 30,000 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ 21,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఎప్పుడు ప్రకటించారు? మోదీ జూన్ 14 ప్రకటించడం జరిగింది. సో 10 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ప్రస్తుతం ఇప్పటి వరకు ఖాళీల గుర్తింపు కాలేదని చెప్పేసి ఇచ్చారు. అదే సీఎం కేసీఆర్ మార్చి 9న ప్రకటించి 91,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో 21,000 పోస్టులకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారని చెప్పేసి ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే కాంట్రాక్ట్ లెక్చరర్లకు శుభవార్త అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. క్రమబద్ధీకరణలో కీలక ముందడుగు, స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేసినటువంటి సుప్రీం, పలు సంఘాల నాయకులు హర్షం, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం అని చెప్పేసి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ కూడా మనకు ఒకటి ఇక్కడ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 33 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి అక్టోబర్ 16 లాస్ట్ డేట్ ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే చూసి అప్లై చేసుకోండి. ఇంకా హిందూ కాలేజ్లో కూడా యూనివర్సిటీ ఆఫ్ హిందూ కాలేజ్ నుంచి కూడా 63 వేకెన్సీ సంబంధించి మరొక నోటిఫికేషన్ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ రీసెంట్గా మనకు కోస్ట్ గార్డులో 300 కోళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే చూడవచ్చు. ఇది రీసెంట్గా మనకు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. దీనికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ముఖ్యంగా ఇంటర్మీడియట్ 10th క్లాస్ డిప్లొమా తోటి అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే మనకు ఇటీవల రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే అప్లై చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇంకా అప్లై చేద్దాం అనుకున్న అభ్యర్థులు ఒకసారి దీన్ని అయితే చూడండి. సెప్టెంబర్ 22 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి దీన్ని చూడండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఆన్లైన్లో పరీక్ష ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క శాలరీ ఏ విధంగా ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ మనకు సబ్జెక్ట్ ఆర్టికల్కి సంబంధించి ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ ప్రతిభ సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. టెలిగ్రామ్కి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో SJTutorial అఫీషియల్ అని సెర్చ్ చేస్తే నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క ఐడి వస్తుంది. దాంట్లో జాయిన్ కండి. దాంట్లో రెగ్యులర్గా ఇటువంటి సబ్జెక్ట్ ఆర్టికల్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.